నమస్తే ఫ్రెండ్స్. నందమూరి అభిమానులు భయంకరమైన ఆకలితో ఉన్నారు. ఎప్పుడెప్పుడా ఈ ఆకలి తీరుతుందా అని వెయిట్ చేస్తున్నారు. సమయం రాని వచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్ బిగ్ అప్డేట్ ఇచ్చాడు. ఇంకా దేవర మాస్ జాతర ఉండబోతుంది. దేవర మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళబోతుంది. దేవర అనేది ఒక న్యూ వరల్డ్ క్రియేట్ చేశాము. ఇంకా మీరు ఏ రేంజ్ ఊహించుకుంటారో ఆ రేంజ్లో ఉండబోతుంది అనే విధంగా నందమూరి కళ్యాణ్ రామ్ అప్డేట్ చూసిన తర్వాత ఫ్యాన్స్ మాత్రం ఒక రేంజ్ గాలిలో తేలుతున్నారు. ఎప్పుడు జనవరి 8, 2024 ఎప్పుడు వస్తుంది దేవర గ్లిమ్స్ ఎప్పుడు అనే విధంగా ఎప్పుడు చూడాలి అని నందమూరి అభిమానులు అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నిజంగా ఒక మాట అన్నాడు కళ్యాణ్ రామ్, ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత ఒక పాన్ ఇండియా స్టార్డమ్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్కు ఒక డిజాస్టర్ డైరెక్టర్ని ఎంచుకొని కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఇంత భారీ స్థాయిలో ఎందుకు తీస్తున్నాం, 2 పార్టులుగా ఎందుకు తెరకెక్కిస్తున్నాం అంటే ఎంత నమ్మకం ఉండాలి కొరటాల శివ మీద, కథ మీద ఎంత బలమైన నమ్మకం ఉండాలి. అవన్నీ మీకు ఫ్యాన్స్ నమ్మాలంటే గ్లిమ్స్ చూసిన తర్వాత కొరటాల శివ, రాజమౌళి, ఒక సుకుమార్, ఒక ప్రశాంత్ నీల్ ఆ స్థాయిలో పేరు మాత్రం మారుమోగుతుంది అనే విధంగా ఇంత భయంకరమైన బ్లాస్ట్ అయ్యి అప్డేట్ ఇచ్చిండు నందమూరి కళ్యాణ్ రామ్. ఇంకా అభిమానులు మాత్రం ఎప్పుడా దేవరా గ్లిమ్స్ ఎప్పుడొచ్చినా కానీ ప్రతి రికార్డు గ్లిమ్స్ పరంగా దేవర పేరు మీదే జస్ట్ గంటల్లోనే లేపేస్తాం అనే విధంగా అభిమానులు ఇప్పటి నుంచే కాచుకొని ఉన్నారంటే దాదాపు 5.5-6 సంవత్సరాలు అవుతుంది ఎన్టీఆర్ సోలో హీరోగా వచ్చి ఒక ప్రభంజనం సృష్టించి అరవింద సమేత రిలీజ్ టైంలో 2 తెలుగు రాష్ట్రాలు ఆల్ టైమ్ రికార్డు, ఒక మాస్ సెలబ్రేషన్స్. RRR మూవీ వచ్చింది, 2 స్టార్ హీరోలు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది, గ్లోబల్ స్థాయి ఇమేజ్ వచ్చింది. కానీ ఎన్టీఆర్ను సోలో సెలబ్రేషన్స్, ఎన్టీఆర్ మీద సోలో రికార్డ్స్, ఎన్టీఆర్ అంటే సోలో థియేటర్లో ఆ పర్ఫార్మెన్స్ చూడాలని అభిమానులు ఆకలి, సెలబ్రేషన్స్, హంగామా చేయనికే అన్ని తీర్చడానికే గ్లిమ్స్ ఫస్ట్ టిఫిన్ లాగా ఉండబోతుంది. ఏప్రిల్ 5, 2024 అన్నిటికీ ఇంకా ఒక నెక్స్ట్ రేంజ్ బేట్ చూసిన తర్వాత ఇండియన్ సినిమా చరిత్రలోనే దేవర అనే మూవీ మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది అనే విధంగా అప్డేట్ ఇచ్చాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెవర్ బిఫోర్ సౌత్ సినిమా, నెవర్ బిఫోర్ ఇండియన్ సినిమా అన్నంత రేంజ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ రేంజ్లో వచ్చిందంట. ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడే ఆ సముద్రంలో ఆ థీమ్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంటుంటేనే నెక్స్ట్ రేంజ్ అసలైన గ్లిమ్స్కు ఏ రేంజ్లో ఇచ్చాడో అనిరుద్ధ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఇండియన్ సినిమాలో అనిరుద్ధ్ ఇంకా ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడంట అనిరుద్ధ్ కూడా. కొరటాల శివ డైరెక్షన్, కథాబలం, గ్రాఫిక్స్ వర్క్ అవుట్ స్టాండింగ్ వచ్చింది. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ పీక్స్. ప్రతి కళ్యాణ్ రామ్ ఎక్కడ వెనకడకుండా డబ్బుకు రిచ్ క్వాలిటీనెస్ ప్రతి ఒక్కటి కుదిరినవి. దేవర ది రాక్ సాలిడ్ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవడం మాత్రం గ్యారంటీ. అభిమానులు మాత్రం ఈ వెయిటింగ్ మాత్రం తట్టుకోలేకపోతున్నారు, గాలిలో తేలిపోతుంది. జనవరి 8వ తారీఖు లేకపోతే సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా గ్లిమ్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయింది. అవుట్పుట్ చెకింగ్ మాత్రమే ఉందంట. థ్యాంక్ యూ సో మచ్.